మైత్రి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలండి. అలాగే ఈరోజు ముఖ్యమైన అప్డేట్ మీకు నేను చెప్పాలని అనుకుని వచ్చానండి. ఇప్పుడు మైత్రి అప్డేటు చాలా మందికి అవసరం. ఏం జరుగుతుంది? అక్కడ ఏం చేస్తున్నారు? డైరెక్టర్ల బెయిల్ వచ్చిందా? లేదా? ఎప్పుడు వస్తది? మరి 420 కేసేశారు గదా! వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అనేది కూడా మీకు పెద్ద డౌట్‌లనేది ఉన్నాయి. ఓకే. అలాగే నేను వన్ బై చెప్తాను. హ్మ్. అలాగే ఎండీ గారి గురించి చెప్తాను. నెక్స్ట్ వచ్చి అమౌంట్ మీకు ఎప్పుడు వస్తాయని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇయన్నీ కూడా క్లియర్‌గా అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. నేను నా వీడియోస్ అంతా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే చూడండి. ఓకే. మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే మళ్ళీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే నాకు కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. రాంగ్‌గా మాట్లాడుతా ఉన్నారు. తప్పుడుగా ఎవడిష్టం వాడిది. ఇది నా యూట్యూబ్ ఛానెల్, నా టీమ్ మెంబర్స్ నేను చెప్పుకున్నాను. ఇది విషయం. ఓకే. మ్యాటర్‌లోకెళ్దాం. అలాగే ముఖ్యమైన అప్డేట్ అండి ఇది. మన మన డైరెక్టర్‌లకి బెయిల్ రాకపోయినా ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరు ముందు తెలుసుకోవాలి. ఓకేనా? మనకి దీపావళికి ముందుగానే మనకి హైకోర్ట్‌లోనే మెన్షన్ చేశారండి. మెన్షన్ చేసి ఈళ్ళ మీద ఎలాంటి తప్పు కూడా లేదు. అందువల్ల ఈళ్ళని ఎప్పుడు కూడా అరెస్ట్ చేసేదానికి లేదు అని చెప్పి బెయిల్ మాత్రం అంటే మా తల్లి అంటే తోసేస్తున్నారు. ఓకేనా? అంటే మళ్ళీ అనేసి వాయిదా అనేది మారుస్తున్నారే గానీ, ఎక్కడా గూడా ఈ డైరెక్టర్‌లని అరెస్ట్ చేయండి అనేది గూడా వార్త గూడా రాలేదండి. ఇది మెయిన్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? మన కంపెనీ మీద తప్పు లేదు కాబట్టి, అది 100%గా ఉంది గాబట్టి ఈళ్ళకి బెయిల్ అంటే మన మనకు గూడా కోర్ట్‌కెళ్తే వాయిదాలు ఎక్కువేస్తారు. అది మీరు గమనించలేదో తెలీదు గానీ నాకు వాయిదాలనేది యేస్తారు. ఎందుకంటే మళ్ళీ గూడా ఈ తప్పు చేయకూడదు. ఏదో ఒక తప్పు చేసినా చేయకుండా ఉండటానికి అంటే ఇలా అనేది వాయిదాన్ని మారడం జరుగుతుంది. ఓకేనా? అందుకనేసి వాయిదాలేస్తున్నారే గానీ మన మీద ఎలాంటి తప్పు లేదు గాబట్టి మనకు ఆ రోజే ఏ రోజు దీపావళి రోజే మనకి అది కోర్ట్‌లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఇది పక్కన బెడితే ఆహ్, మన ఎండీ గురించి నిన్న కాకినాడలో ఒక వ్యక్తి టీ అంగడి కాడ 2 లారీ డ్రైవర్లు ఆగితే, ఆ లారీ డ్రైవర్లు తమిళ్ మాట్లాడడం చూసి, మైత్రి ఎండీ గారు మంచివారా? చెడ్డవారా? అని అడగడం జరిగింది. ఇలా మేము మైత్రిలో కట్టినంటే వోళ్ళు చెప్పిందేంటంటే, మేము గూడా మైత్రిలో ఉన్నాము. ఎండీ గారు చాలా మంచివారు. అమౌంట్‌లు ఇస్తారు. ఎవరు గూడా ఇబ్బంది పడాల్సిన అవసరం గూడా లేదు అని గూడా చెప్పడం జరిగింది. ఓకే. అంత అక్కడ కొంతమంది మైత్రి ఆంధ్ర సభ్యులు అడిగితే, అక్కడ వోళ్ళు ఇది మెన్షన్ చేశారండి. అది మీకెందుకు చెప్తున్నానంటే ఎండీ గురించి తెలుసుకోవాలని మరి మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ ప్రతి ఒక్కరు గూడా ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఆ అమౌంట్ అనేది ఇచ్చున్నారు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడ జరిగే సిట్యుయేషన్ వల్ల మీకు అమౌంట్ ఇయలేకపోతున్నారే గానీ, కంపల్సరీగా ఇయన్నీ క్లియర్ అయినాక 100% అది మీకు అమౌంట్‌లు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. ఓకే. అలాగే కొంతమంది మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇలాగే కాకుండా ఇంకా కొంతమంది చాలా రూమర్స్ చేస్తున్నారండి. ఓకే. దానికి ఎగ్జాంపుల్ ఏందిరంటే, మన కంపెనీ మీద ఒక అశోక్ శ్రీనాథి ఆయన గురించి మీకు తెలిసే ఉంటది. ఆ వీడియో గూడా నీకు ఒక ఫ్యామిలీని ఎంత ఇబ్బంది పెట్టారో అన్నది గూడా నేను మీకు ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ మాట్లాడిన విషయాలు అన్నీ గూడా మీకు నేను ఇనిపిస్తాను. ஏன்னா என்னோட போட்டோஸ், என்னோட இது எல்லாமே நீங்க பேக்கப்ல வச்சிருக்கீங்கன்னா எனக்கு வேணும் கண்டிப்பா. உங்களோட கற்பனைக்கெல்லாம் நம்ம வந்து பிரதர், நீங்க வாய்ஸ்லயே சொல்லிருக்கீங்க பிரதர். என்கிட்ட நான் உங்களுக்கு தர தெளிவா நீங்க நீங்க வந்து அஜித் விஜய்னு சொல்லிக்கிட்டு அசிங்கமா ஒருத்தரை பேசுறதும் ஒரு ஒரு 50 வயசு மேல ஒரு நிமிஷம் நான் சொல்லி முடிச்சிடறேங்க. 50 வயசுக்கு மேல చూడండి. ఈ అశోక్ శ్రీనాథ్ అనేవాడు తమిళ్ ఎలా టార్గెట్ చేస్తున్నాడో. అది అక్కడ తమిళ్‌లో మాట్లాడుతాను. నేను మీకు తెలుగులో అనేది ట్రాన్స్‌లేషన్ చేస్తానండి. అక్కడ చెప్పిన విషయాలేంది, ఒక వ్యక్తికి నంబర్ కాల్ చేయలేక అతని నంబర్ నెట్‌లో కొట్టి వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఒక మొబైల్ నంబర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అటాచ్‌గా ఒక నంబర్ అడుగుతారు కదా! ఆ నంబర్ అనేది ట్రేడింగ్ చేసి ఒక లేడీస్ కాడ ఇలా అనేసి కాల్ చేసి మీరు ప్రూఫ్ పెట్టండి, మీరు కేస్ పెట్టండి, ఇది చేయండి, అది చేయండి అని కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. క్లియర్‌గా ఇక్కడ చెప్తున్నారు. మీరు కొంచెం బాగా అర్థం చేసుకోండి.
విషయం. ఎంత పెద్ద గొడవ అయిందంటే తమిళ్లో చెండ అంటారు. చెండ అంటే గొడవ. ஓகேவா? ఎవరో చెండ పోடுறாங்களான்னா తెలీదు. எத்தனை மணிக்கு போட்டீங்க? அது திரும்பி 4:30க்கு బాధకి పడిన వ్యక్తి అంటే ఎవరికైతే ఈ అశోక్ శ్రీనాథ్ కాల్ చేశాడో ఆ వ్యక్తి బయట దేశాల్లో ఉన్నాడండి. ఆయనతను కూడా ఒక డ్రైవింగ్ చేసుకుంటున్నాడు. అర్థమైందా? ఇలాంటి వ్యక్తికి కాల్ చేసి తను లేని టైంలో వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి మీకు మైత్రి డబ్బులు రాదు, మీకు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని ఇలా చాలా అసభ్యంగా టార్గెట్ చేస్తున్నాడు ఇతను. ఇవన్నీ కూడా మీకు ఇది ఎప్పుడో జరిగింది కాదండి. ఒక 2 రోజులు ముందుగా జరిగింది. అర్థమైందా? ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? కంపెనీ మీద ఎంత అలజడి లేపుతున్నారంటే అంత అలజడి లేపుతున్నారు. అలాగే మన ఆంధ్రాలో కూడా కొంతమంది చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి. కొంతమంది అంటే 100కి ఒక ముగ్గురు. అర్థమైందా? వీళ్ళందరికీ కూడా చెప్తున్నాను. మైవిత్రి కంపెనీ 100% జెన్యూన్‌గానే ఉన్నది. కానీ దీని మీద పెట్టిన రూమర్ అనేది ఇంత దూరం వచ్చింది. అర్థమైందా? అలాంటి తప్పు కూడా వాళ్ళు నెక్స్ట్ టైం చేసుకోకుండా ఏదైతే గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారంగా చేస్తామని కూడా సార్ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఓకే? దానికి ఏది మరి చేయాలో అదేలాగా మనం చేద్దాము అని చెప్పడం జరిగిందండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఒక కంపెనీ మీద ఎక్కడో కాకినాడ దగ్గర ఒక టీ తాగుతుంటే మన తెలుగు సభ్యులు కూడా అడగడం జరిగితే అక్కడ కూడా వాళ్ళు చెప్పిన వార్త ఏంది, మా ఎండి గారు చాలా మంచివారు, మీకు అమౌంట్లు ఇస్తారు, మాకు వస్తే మాకు నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్‌లో అలా ఉంది గానీ ఖచ్చితంగా అయితే ఇస్తానని చెప్పడానికి అక్కడ ఆవిష్కారం ఏంది? తన చెడ్డవారైతే అక్కడ ఎందుకు చెప్తారు? ఎండీ గారు ఎక్కడో ఉన్నారు. ఎక్కడో లారీ డ్రైవర్స్ ఒక టీ తాగడానికి అక్కడికెళ్ళి ఆగితే కొంతమంది అడిగితే కొంతమందికి సమాధానం చెప్పిన సమాధానం. ఓకే. కంపెనీ మీద అయితే ఎవరు కూడా హోప్స్ అనేది వదులుకోవద్దు. మీకు 100% అమౌంట్లు ఇవ్వడానికే అన్ని విధాలుగా ఇదై ఉన్నది. మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. 1% మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ అకౌంట్లు అన్నీ కూడా సీజ్ అయి ఉన్నాయి. అర్థమైందా? ఎప్పుడైతే బెయిల్ వస్తాదో 13వ తేదీ హియరింగ్ ఉంది. హియరింగ్ రోజు బెయిల్ గాని వస్తే మన 14, 15 అనేది ఆ బెయిల్ పిటిషన్ పేపర్ అనేది తీసుకొచ్చి ఈ బ్యాంక్‌లో సబ్మిట్ చేస్తే మన అకౌంట్‌లన్నీ కూడా రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన తర్వాత రిటర్న్ ప్రాపర్టీ ఎక్కువ రోజులు పడదు. తక్కువ రోజుల్లోనే పడతది. ఓకేనా? అదంతా కూడా క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా 100% మీకు అమౌంట్లు ఇవ్వడానికి కంపెనీ చూస్తుంది. కంపెనీ ఇంత ప్రొడక్ట్ రన్నింగ్ చేసుకొని ఎలా వదులుకుంటాది? కంపెనీ ఎలా తీసేస్తది? కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల యాప్ కూడా రన్నింగ్ కాలేదు. అది తొందరలోనే వదులుతారు. ఓకేనా? ఈ యాప్ వదులుతారు. ఎవరైతే ఫస్ట్ అమౌంట్ తీసుకోలేదు ఇంతవరకు వాళ్ళకి ఫస్ట్ అమౌంట్ కూడా ఏస్తారు. రెండో అమౌంట్ ఏస్తారు. మూడో అమౌంట్ అందరికి కూడా పడతది. ఓకే? అప్పటికి అందరికి క్లియర్ అవుతది. కంపెనీ యథావిధిగా మళ్ళీ కూడా రన్నింగ్ అవుతది. అప్పుడు దాకా అందరూ నిదానంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నానండి. కంపెనీ జెన్యూన్. మన డైరెక్టర్లు కూడా ఎలాంటి తప్పు లేదు మన కంపెనీ పైన గాని, మన డైరెక్టర్ల మీద కూడా ఎలాంటి తప్పు కూడా లేదు. ఆ తప్పు ఉండుంటే మన డైరెక్టర్‌ని అరెస్ట్ చేసుండాలి. ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది ఆ రోజు మెన్షన్ చేశారు దీపావళి ముందుగానే. కంపెనీ మీద ఎలాంటి తప్పు లేదు కాబట్టి మన సార్ కూడా 3 నెలలు దాదాపు 3 నెలలు అక్కడ ఉండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి మన కంపెనీ మొత్తం కూడా చెప్పడం జరిగింది. అర్థమైందా? చెప్పడం జరిగింది అక్కడ ఈఓడబ్ల్యూలో. ఇదంతా కూడా జరిగింది కాబట్టి ఈ కంపెనీ జెన్యూన్‌గానే ఉన్నది. ఎలాంటి తప్పు కూడా లేదు. ఎవరికీ కూడా ఇంతవరకు అమౌంట్ నిలిపింది లేదు అనేసి కొన్ని కారణాలు అంటే చిన్న చిన్న తప్పులు కూడా ఉంటే సరిదిద్దుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అన్ని తప్పులు సరిదిద్దుకొని మన యాప్ యథావిధిగా మళ్ళీ రన్నింగ్ అవుతది. అతి త్వరలోనే మీకు కూడా అమౌంట్ రావడానికి సార్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా 100% మీకు అమౌంట్ వస్తది. అప్పటి వరకు ఎవరు కూడా కంపెనీ మీద హోప్స్ వదులుకోవద్దు. ఎందుకంటే మనం చేసే పని మళ్ళీ కూడా చేసుకుంటా ఉన్నాము. మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. అది మనకు అర్థమవుతుంది. సార్‌కి కూడా అర్థమవుతుంది. ఇయ్యాలనేసి అసలు మనతో మాట్లాడాలని చాలా ఆతృతగా ఉన్నాడు సార్ కూడా. ఉంటే కానీ మాట్లాడలేని పరిస్థితి. మనం చూస్తే తనకు ఫస్టు ఇక్కడ ఎలా చెప్పనంటే ఎదుటోడు బాధపడితే ఫస్ట్ కన్నీళ్ళు వచ్చేది మన ఎండీ గారికే. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి తను. తన గురించి మీరు కూడా అర్థం చేసుకొని ఇప్పుడు వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మైవిత్రి కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి కూడా నేను సెలవు తీసుకుంటూ థాంక్ యూ నంబర్స్. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మైత్రి.